సోరియాసిస్ ఈ చర్మ వ్యాధులలో అతి భయంకరమైనటువంటి వ్యాధి అంటే ఈ సోరియాసిస్. సోరియాసిస్ అనే వ్యాధి మామూలుగా రావడానికి గల కారణాలు ఏంటనేది ప్రజలకు చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది తీసుకునేటువంటి ఆహార పదార్థాల యొక్క లోపం వల్లనే వస్తుంది. చాలామంది అలోపతి డాక్టర్స్ ఏంటంటే ఈ స్కిన్ డిసీజు, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డరు, ఇది తగ్గదు, జీవితాంతం ఇది తగ్గదు, సపరేషన్ మాత్రమే, ఓన్లీ ఆయింట్మెంట్స్ పెట్టుకోవాలి, బతకాలని చెప్పి ప్రజల్లో చెప్పడం వల్ల చాలా మంది కూడా ఈ యొక్క డిప్రెషన్ లోనే అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క సోరియాసిస్ బాధితులు ముఖ్యంగా హోమియోపతిలో దీని గురించి గత 30 సంవత్సరాల నుంచి బాగా రీసెర్చ్ చేసి దీనికి అసలు హోమియోపతిలో ఈ స్కిన్ డిసీజ్ తగ్గకపోవడం కారణం ఏందనే ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క సిస్టమ్ మీద బాగా హార్డ్ వర్క్ చేయడం వల్ల హోమియోపతిలో ఆల్రెడీ డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు ఈ సోరియాసిస్కు అద్భుతమైన వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. దానికి ఫాలో అప్ డ్రగ్స్ కరెక్ట్ ఇవ్వడం వల్ల హోమియోపతిలో ఈ సోరియాసిస్ అనేది శాశ్వతంగా తగ్గిపోతుంది. ఈ సోరియాసిస్ రావడానికి గల కారణాలు తీసుకునేటువంటి జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ ఐటమ్స్, ఎప్పుడో చేసి పెట్టినటువంటి నిల్వ ఆహార పదార్థాలు తినడం వల్లనే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. బాడీ రక్షక దళం అదైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాని యొక్క ఫంక్షన్ డ్యామేజ్ కావడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ కావడం వల్ల మనకు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఈ స్కిన్ డిసీజ్ అనేది వస్తుంది. కాబట్టి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ను అలోపతిలో ఈ సిస్టమ్ను ఏమీ చేయలేరు. కాబట్టి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ను హోమియోపతి వైద్యం ద్వారానే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఏదైతే బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ కావడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎట్లయితే వస్తుందో దాన్ని డైరెక్ట్గా సోరియాసిస్ ట్రీట్మెంట్ కాకుండా బాడీలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంతా కూడా మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి ఇది శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తున్నారు సోరియాసిస్ అనేది. సో మరి ఇది ఏ ఏజ్ వారి నుంచి రావచ్చు అంటారు? ఏజ్ అనేది లిమిట్ లేదు. చిన్న పిల్లలు నా దగ్గర ఇప్పుడు 2 years పాప కూడా సోరియాసిస్ వచ్చింది. తిరుపతిలో ఆ పేషెంట్ రావడం జరిగింది. పిల్లవాడు అసలు ఈ పెద్దవాళ్ళమే హింస పడుతుంటాం. అంత చిన్న పిల్లవానికి ఆ సోరియాసిస్తోని ఒకటే ఏడుపు, గోకుడు, ఎంత పొట్టు రాలడం. వాళ్ళకి ఎవరో మన గురించి చెప్పడం వల్ల యూట్యూబ్లో చూసి తిరుపతిలో వచ్చారు. బాబుకి 1 month మెడిసిన్ ఇచ్చిన అద్భుతమైన రిజల్ట్. ఆ పొలుసులు అంతా పోయి మొన్ననే నా దగ్గరికి ఇక్కడికి చిక్కడపల్లి కూడా రావడం జరిగింది. తిరుపతిలో మిస్ అయినందుకు అద్భుతంగా రిజల్ట్ ఉంది. 1 monthలో అంత రిజల్ట్ అంటే ఒక 2-3 monthsలో బాబు మంచిగా అయిపోతాడు. ఆ వీడియో బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడో కంప్లీట్ క్యూర్ అయినాక వీడియో కూడా మీకు ప్రజలకు చూసేటట్టుగా నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ నాది డాక్టర్.బస్వానందం అని మీరు టైప్ చేసినట్టయితే యూట్యూబ్లో మొత్తం నా యొక్క ఛానల్ ఉంది. అందులో మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రతి డిసీజ్ యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ పెట్టడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. హోమియోపతి వైద్య విధానం అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడికల్ కోర్స్ కాబట్టి ఇది ప్రజలకు తెలియదు. ఒక అలోపతి వైద్యుడు, అలోపతి హాస్పిటల్ తప్ప ఇంకో వైద్య విధానం గురించి ప్రచారం లేదు. ప్రజలకు చెప్పేటోడు లేక ఈ యొక్క వైద్య విధానం మీద ప్రచారం లేదు కాబట్టి హోమియోపతి వైద్య విధానం మీద అవగాహన లేక ఆ అలోపతి మందులే ఓవర్గా రిపీటెడ్గా బతికిన రోజులు అవే మింగుతూ సప్రెషన్ బలవంతంగా ఆ యాంటీబయాటిక్స్, ఆ పెయిన్ కిల్లర్స్, ఆ యాంటీపైరెక్సియా, ఇవి హార్మోన్ పిల్స్ వేస్తూ తొక్కేయడం జరుగుతుంది. కానీ శాశ్వతంగా తగ్గడం లేదు. దానికి అట్లాంటి సిస్టమ్ కరెక్ట్ కాదని హనీమాన్ గారు, డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు అలోపతి వైద్యుడే 1796వ సంవత్సరంలో ఈ హోమియోపతి వైద్య విధానాన్ని అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతిలో ఒక MD పట్టభద్రుడై ఉండి ఈ హోమియో వైద్య విధానాన్ని కనిపెట్టి ఈ సిద్ధాంతాలు కనిపెట్టడం జరిగింది. వీటికి ప్రతి ఒక్క డిసీజ్కి ఒక కాజ్ ఉంటుంది. ఆ కాజ్ మీద ట్రీట్మెంట్ చేసేది హోమియోపతి. అలోపతిలో కాజ్ చూడరు, ఏది చూడరు. మీదికి ఏం కనిపిస్తుందో దానికి యాంటీబయాటిక్ ఇవ్వాలన్నా, పెయిన్ కిల్లర్ ఇవ్వాలన్నా ఇవే ఇస్తుంది. అంతేగాని అసలు కాజ్ ఏంది, దాని బ్యాక్గ్రౌండ్ సోరా సెఫిలిటీ సైకోటిక్ అనే మియాజమ్స్ ఉంటాయి హోమియోపతిలో కనిపెట్టడం. ప్రతి డిసీజ్ యొక్క కాజు సోరియాటిక్ కాజుల మియాజమ్స్ గుర్తించి ఆ మియాజం ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ప్రతి డిసీజ్ పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, మరి సోరియాసిస్ వచ్చిన తర్వాత లక్షణాలు ఎట్లా ఉంటాయి? సోరియాసిస్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి? సోరియాసిస్ లక్షణాలు అంటే ముందు ఈ చర్మం పైన చిన్న బిల్లలాగా పొలుసులు, ఎరప్షన్స్ వచ్చేసిన తర్వాత వాటి గోకడం వల్ల పొట్టు రాలడం, స్కిన్ డ్రైనెస్. అంటే ఈ పొట్టు రావడానికి కారణం ఏంటంటే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఈ యొక్క చర్మం యొక్క కణ విభజన ప్రతి 90 రోజులకు ఒకసారి కణ విభజన జరగాలి. అట్లాంటిది ఈ చర్మం యొక్క కణాలు
ఫ్రీక్వెంట్గా కణ విభజన జరగడం వల్ల ఈ పొలుసులు ఎక్కువ వచ్చే అవకాశం, అంటే ఈ కణాల యొక్క విభజన స్పీడ్గా కావడం వల్ల ఈ పొట్టు ఈ కణాల యొక్క డ్రై పొట్టు అంతా బయటకు వస్తుంది. కాబట్టి ఆ కణ విభజన అనేది ఎందుకు అట్లా స్పీడ్ అయింది, ఆటోఇమ్యూన్ మన బాడీలో కంట్రోలింగ్ చేసే ఆటోఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ కావడం వల్ల అది ఆ విధంగా తయారవుతుంది. దాన్ని మనం డైరెక్ట్గా హోమియోపతి వైద్యం ద్వారా ఆటోఇమ్యూన్ డిజార్డర్ను కంట్రోల్ చేస్తూ ఈ యొక్క కణ విభజన అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయి ఈ యొక్క సోరియాసిస్ ప్రపంచంలోనే భయంకరంగా ఇంతవరకు అమెరికాలో ఇతర అన్ని కంట్రీలు ఇప్పుడు ఇంచుమించు మన మెడిసిన్స్ హైదరాబాద్ నుంచి 25 దేశాలకు హోమియోపతి మెడిసిన్స్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ నుంచి పోతున్నాయి అంటే ఎంత ఆనందకరమైన విషయం. అన్ని దేశాలలో మన భారతీయులు ఎంతమంది సెటిల్ అయ్యారో వాళ్ళంతా మన మెడిసిన్ తెప్పించుకొని అక్కడ ఉన్నటువంటి సోరియాసిస్ కంప్లీట్గా క్యూర్ చేసుకుంటారు. అలోపతిలో అక్కడ అమెరికాలో కూడా వెల్ డెవలప్డ్ సైన్స్, వెల్ డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా ఈ యొక్క సోరియాసిస్కు ట్రీట్మెంట్ చేయలేకపోతారు. వాళ్ళు చెప్పిన మాటలు విని పబ్లిక్ ఆశ్చర్యపోతున్నారు, అసలు డిప్రెషన్కి లోనవుతారు. కొంతమంది ఇక ఈ వ్యాధి తగ్గదేమో, జీవితాంతం ఈ నరకం అనుభవించుకోవాలి, నా గోకుడు రాత్రంతా నిద్ర ఉండదు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, పబ్లిక్లో పోయి ఎవరితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఏ దావత్కు పోలేము సార్, ఫంక్షన్స్కు పోలేము, కడప దాటి బయటకు వెళ్ళాలంటే మేము ఎప్పుడూ మమ్మల్ని చూస్తారేమనే భయంతో డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆనందంగా వ్యక్తమవుతుంది. ప్రజలు మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దానికి శాశ్వతంగా తగ్గిపోయింది అనేది నేను ముందు గతంలో మనకి సోషల్ మీడియా లేకుండే మేము తగ్గించిన సంగతి మాకు మాత్రం పేషెంట్కే తెలుస్తుండే. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఏమైంది, నేను ప్రతి కేసు సక్సెస్ చేసిన కేసు బిఫోర్ ఎట్లా ఉన్నాడు, తర్వాత ఎట్లా ఉంది, బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ 2 వీడియోస్ మనం సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ప్రజల్లో పాటు అవేర్నెస్ వస్తుంది. హోమియోపతిలో అద్భుతమైన సిస్టమ్, హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ ఉందనేది మనం చెప్పిన మాటలు వినే ఎంతోమంది సార్ మీ మాటలు విన్నాక యూట్యూబ్లో మీ లైవ్ ప్రోగ్రామ్స్ విన్న తర్వాత మాకు ఆ మాటలు విన్నాకనే మాకు 50% రోగం తగ్గిందని ఆనందంతో వచ్చినాం అన్నట్టుగా వాళ్ళకి కంప్లీట్గా వాష్అవుట్ చేయడం జరిగింది. ఎస్ డాక్టర్ గారు, మరి ఈ సోరియాసిస్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తానన్నారు కదా, మరి ఈ మెడిసిన్స్ వాడే క్రమంలో అంటే వాళ్ళకి తగ్గుతుందా, లేదంటే పెయిన్ దాని నుంచి రిలీఫ్ ఉంటుందా, ఆ అలర్జిక్ రియాక్షన్ నుంచి రిలీఫ్ ఉంటుందా, లేదంటే పర్మనెంట్గా సొల్యూషన్ అంటే ఎన్నాళ్ళ వరకు వాడాలంటారు? ఇప్పుడు మామూలుగా అయితే మనం అన్ని ఒరిజినల్ జర్మన్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. హోమియోపతి అనేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, సో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మీద డ్రగ్ ఇవ్వాలి. ఎప్పుడైతే వ్యక్తి యొక్క మానసిక శారీరక లక్షణాలు తీసుకొని ఆ వ్యాధి లక్షణాలు తీసుకొని కరెక్ట్ హోమియోపతిలో కొన్ని వందల మెడిసిన్స్ ఉంటాయి సోరియాసిస్కు, ఆ వందలలో ట్రై చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. కొంతమంది డాక్టర్స్ దగ్గర మేము 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం తగ్గలేదని వస్తారు మా దగ్గరికి. అక్కడ సిస్టమ్ తప్పు కాదు, అక్కడ ఇచ్చేటువంటి డాక్టర్ డయాగ్నోజ్ చేసి కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే రిజల్ట్ రాదు. అప్పుడు మనము డ్రగ్స్ మార్చుకుంటూ పోతుంటారు. అట్లా కాదు, మా దగ్గర 100% దాని మీదనే రీసెర్చ్ చేయడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మందు, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా మీడియాలో, ఇచ్చిన మందు కరెక్ట్ మెడిసిన్ అయితే 24 అవర్స్లో సమస్య, ఈ సోరియాసిస్ కాదు ఏ సమస్య అయినా సరే 24 అవర్స్ నుంచి 1 వీక్లో మార్పు కనిపించింది, ఆ వ్యాధి యొక్క తీవ్రత తగ్గింది, పర్వాలేదు మందు పనిచేసిన ఫీలింగ్ ఉంటేనే కరెక్ట్ మెడిసిన్ కంటిన్యూ చేయమంట 1 మంత్ వరకు. లేదంటే 1 వీక్లో ఏం మార్పు లేకపోతే వాపస్ రండి డ్రగ్స్ మార్చిస్తా అని చెప్తా. ఈ అవేర్నెస్ తీసుకురావడం వల్ల ప్రజల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది, అరే ఈ డాక్టర్ గారు తగ్గిస్తాడని విశ్వాసం పెరిగింది. వాళ్ళకి ఆ విశ్వాసం తగ్గట్టుగా రిజల్ట్ చూపిస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఏ డాక్టర్స్ కూడా నువ్వు మళ్ళీ వాపస్ రా నేను మందు మార్చిస్తానని చెప్పిన డాక్టర్లు లేవు, అలోపతి కానీ హోమియోపతి కానీ. కానీ మనం ఇప్పుడు హోమియోపతి మీద అవేర్నెస్ రావాలంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగాలంటే మనం ఇచ్చే మందు కరెక్టా కాదా అనేది చూసుకోవాలి. మ్యాక్సిమం నేను ఇచ్చే కేసులో అన్ని 90% సక్సెస్ఫుల్లే. కొన్ని మిస్ అవుతుంటాయి, వాళ్ళు చెప్పే లక్షణాలు లోటు అయినప్పుడు, వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు, నాకు డ్రగ్స్ సెలెక్షన్ కానప్పుడు వాళ్ళు ఏం మార్పు లేదని కొంతమంది వచ్చే అవకాశం ఉంటే వాళ్ళకి మార్చిస్తే మళ్ళీ నెక్స్ట్ విజిట్లో పరకు లేదంటారు. అట్లా కొంతమందికి అగ్రవేట్ అవుతుంది. మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, హోమియో మీన్స్ సిమిలర్, ఒకే పోలికలు ఉన్నటువంటి వ్యాధికి సేమ్ పోలికలు సేమ్ లక్షణాలు ఉన్న మందును కలిపినప్పుడు మేము ప్రయోగం చేసినప్పుడు 2 కలిసినప్పుడు అగ్రవేట్ అవుతుంది. కొంతమంది బాడీలో సెన్సిటివ్ పర్సన్స్లో కొద్దిగా ఆ వ్యాధి అనేది తీవ్రత వస్తుంది. అది అయ్యో నాకు ఈ మందులు వాడంగానే ఎక్కువైంది, నాకు ఇట్లయిందని చెప్పి భయపడతాడు. వాళ్ళు అలాంటప్పుడు నన్నే అడగమని చెప్తా. నేను చెప్తా వాళ్ళకి ఇది అగ్రవేషన్ అంటే ఇది ఎక్కువ అవ్వడం కాదు, బాడీలో మందులతో రోగాలు రావు,
మీకు ఇచ్చిన మందు కరెక్ట్ మందు కాబట్టి అది యాక్షన్ జరిగేటప్పుడు ఆ సిమ్టమ్స్ వస్తాయేమో మీరు అట్లాగే వెయిట్ చేయండి, లేదంటే దాన్ని ఇంకా ఫాలో డ్రగ్ ఇచ్చేస్తే కథ మళ్ళీ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మంత్లో వచ్చి తగ్గిపోయింది సార్, అద్భుతంగా మొత్తం పోయిందని చెప్పొస్తారు. ఓకే, వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి ఆ వ్యాధి తీవ్రతను బట్టి అది ఎంత పీరియడ్లో తగ్గుతుంది అనేది మనకి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మాకు మ్యాక్సిమం నా దగ్గర ఎవరికి కూడా సోరియాసిస్ 20 years నుంచి ఉన్న వాళ్ళైనా సరే 6 months దాటి ఎవరు అవ్వలేదు. మ్యాక్సిమం 1-2 months, మీ 3 months, 6 monthsలో కంప్లీట్ అయినాయి. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రజల్లో రావాలి. హోమియోపతిలో సిస్టమ్ తప్పు కాదు, ఇచ్చే డాక్టర్లో కరెక్ట్ ఉండాలి, పేషెంట్ చెప్పే లక్షణాలు కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది, ఇది స్పీడ్గా తగ్గుతుంది. ఎప్పుడైతే డ్రగ్ కరెక్ట్ పనిచేయలేదన్నప్పుడు సిస్టమ్ తప్పు కాదు, డాక్టర్ ఇచ్చింది పొరపాటు గుర్తించాలి ప్రజలు. ఎప్పుడైతే ఏదైతే డాక్టర్నైనా ఒక 2 నెలలైనా 3 నెలలైనా మార్పు లేదంటే డాక్టర్ని మార్చండి, కానీ సిస్టంలో నేను హోమియోపతి వాడిన తక్కువ కాలేదు అనే మాట రావద్దు. హోమియోపతి అనేది ఒక పవర్ఫుల్ ఆయుధం లాంటిది, దాన్ని కరెక్ట్ యూజ్ చేసేటువంటి గన్ మ్యాన్ లాంటి డాక్టర్ ఉన్నప్పుడే ఒకటే బుల్లెట్తో పేల్చేస్తాం. అదే విధంగా డ్రగ్ ఇచ్చినప్పుడు పని కరెక్ట్గా మెడిసిన్ అయితే ఇమ్మీడియట్గా రిజల్ట్ కనిపిస్తుందని చెప్పి ఇది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కోసం చాలా కృషి చేయడం జరుగుతుంది 30 years నుంచి. ఇప్పుడు ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది, హోమియోపతి అంటే అవేర్నెస్ బాగా వచ్చింది. ఇంకా కొన్ని రోజులు కష్టపడితే ఈ ప్రజలందరికీ కూడా ప్రతి కేసు ఒక సోరియాసిసే కాదు, కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందనేది ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ప్రచారం చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రైవేట్ సంస్థలమై ఉండి ఈ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడనే ఉద్దేశంతో ఈ యొక్క కష్టపడడం జరుగుతుంది. డాక్టర్ గారు చూస్తే కానీ చాలా మంది కూడా చాలా చిన్న ఏజ్ నుంచే థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో అసలు ఈ థైరాయిడ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? థైరాయిడ్ అనేది కూడా ఒక ఎండోక్రైన్స్లో ఒక గ్లాండ్. థైరాయిడ్ ఇక్కడ నెక్ భాగంలో ఈ బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. చాలామంది ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయగానే కామన్గా అందరితో పాటు ఈ థైరాయిడ్ టెస్ట్లు కూడా థైరాయిడ్ ప్రొఫైల్ చేపిస్తారు. చేపించిన తర్వాత వాళ్ళకు డాక్టర్స్ అడ్వైజ్ చేయడం, అయ్యో నీకు రిపోర్ట్లో థైరాయిడ్ వచ్చింది అనగానే భయపడతారు. జనాలకు ఈ థైరాయిడ్ అంటే ఏంది, దాని ఫంక్షన్ ఏంది అనేది తెలియదు కాబట్టి ఏమో నాకు థైరాయిడ్ వచ్చిందని భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వాళ్ళకి అసలు థైరాయిడ్ మీద అవగాహన కలిగిస్తేనేమో భయపడరు. ఈ థైరాయిడ్ వచ్చిందనగానే అది ఏమో ఇలా ఏమో గొంతులో ఏదో వచ్చింది, థైరాయిడ్ నుంచి క్యాన్సర్ అవుతుందేమో ఇంకేమవుతుందని భయపడతారు. కాబట్టి థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్స్ ఒక గ్లాండ్. ఆ గ్రంథి రోజుకు 5 ml హార్మోన్ రిలీజ్ చేసేది. ఎక్కువ రిలీజ్ చేసినప్పుడు అది మనకు థైరాయిడ్ అంటాం. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో ఉండే ఇతర ఆర్గాన్స్ను కంట్రోల్ చేసేటువంటి, ఇతర ఆర్గాన్స్ ఫంక్షనింగ్ చేసేటువంటి మెయిన్ గ్లాండ్ థైరాయిడ్. ఈ యొక్క గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ కోల్పోయి, అంటే దానికి ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల, కొన్ని జంక్ ఫుడ్స్ వల్ల కూడా, కొంత విషపూరిత ఆహారము, ఎక్కువ నిల్వ ఉండే ప్రిజర్వేటివ్ ఐటమ్ వల్ల మనకి ఈ యొక్క బ్లడ్లో టాక్సిన్స్ పెరిగి ఈ గ్లాండ్ కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యి ఈ గ్లాండ్ ఫంక్షనింగ్ కోల్పోయి ఎక్కువ ఎక్సెసివ్ సేక్రేషన్ చేసేదాన్ని థైరాయిడ్ అంటాం మనం. థైరాయిడ్ వచ్చిందని చెప్తారు. అయితే ఈ థైరాయిడ్ వచ్చినాక దీనికి లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మందులలో అయితే అలోపతి వైద్య విధానంలో థైరోనార్మ్ అని ఒక ట్యాబ్లెట్స్ 25 mg నుంచి 150 mg వరకు వాళ్ళ యొక్క స్టేజ్ బట్టి మందులు రాస్తూ ఉంటారు. అవి ఎప్పుడు దాకా వాడాలి అంటే బతికిన రోజులు వాడమంటారు. అట్లా అది ఇక శాశ్వత పరిష్కారం కాదు, అది అప్పుడు పూర్తిగా గ్లాండ్ను సపరేట్ చేస్తుంది. కానీ హోమియోపతి వైద్య విధానంలో కాన్స్టిట్యూషనల్గా వాడి యొక్క బాడీ తినే ఆహారపు అలవాట్లు, వాళ్ళ మానసిక శారీరక లక్షణాలను తీసుకొని ఆ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ మీదకించి, వాళ్ళు ఉండే స్టేజ్ మీదకించి మెడిసిన్స్ ఇచ్చినట్టయితే శాశ్వతంగా థైరాయిడ్ నార్మల్కి అయింది. ఎంతోమంది పేషెంట్స్ నా దగ్గరికి 5 మైక్రోమిలియన్ ఉండేటువంటి థైరాయిడ్ అది 5 కంటే మించిపోతే బాడీలో కొంత హెవీనెస్ రావడము, గొంతు దొడ్డుగా రావడం, కొంతమంది అమ్మాయిలలో చిన్న పిల్లల లోపల కూడా వస్తుంది థైరాయిడ్ గ్లాండ్. వాళ్ళు హెవీగా ఫ్యాట్గా కావడం, హైపర్ థైరాయిడిజం. అదేవిధంగా వాళ్ళ స్కిన్ డ్రైనెస్, దాహం వేయడం, గొంతు ఎండిపోవడం, ఇవన్నీ థైరాయిడ్ యొక్క లక్షణాలు. ఇవి బాధపడుతుంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసే వరకు థైరాయిడ్ వచ్చిందని చెప్పగానే భయభ్రాంతికి గురి అవుతున్నారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతోమంది నేను చెప్పిన దానికంటే ప్రజలకు సక్సెస్ చేసి, ఇప్పుడు సోషల్ మీడియా ఉండడం వల్ల ప్రజల కళ్ళకు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర 150, 180, 100 ఇట్లా, అంటే థైరాయిడ్ లెవెల్ 5 ఉండేది 150 అంటే ఎంత ఘోరం చెప్పు. అంత ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలోపతి మందులు స్టాప్ చేయించి థైరోనార్మ్ టాబ్లెట్స్ మింగొద్దు, హోమియోపతి మందులు వాడండి అని చెప్పి మనం హోమియోపతి మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేస్తే 1 monthలో, 2 monthsలో, 3 monthsలో పర్మనెంట్ క్యూర్ అయింది.
నేను చెప్పింది కాకుండా వాళ్ళు బయట వాళ్ళ ఇష్టం వచ్చిన ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని 1 మంత్కే చేయించుకుని ఉన్నారు. 2 మంత్స్కు ఎంతవరకు నిజం చూద్దాం డాక్టర్ గారు చెప్పిందని టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ నాది డాక్టర్.బసవానందం అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు అన్న నా యొక్క పేషెంట్ల యొక్క అభిప్రాయాలు చూడండి. ఆ హోమియోపతిలో ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ అనేది మీరు కళ్ళకు ప్రత్యక్షంగా చూసినట్టు సాక్షాధారాలు గతంలో మేము చెప్పడమే జరుగుతుండే. హోమియోపతి డాక్టర్లు ఇట్లాగే చెప్తారులే, చిన్న చిన్న గోళీలు ఏం పని చేస్తాయి, అందులో ఏం మందు ఉంటుంది, ఏం పవర్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ హ్యాన్మాన్ గారు ఈ చిన్న మందులో అద్భుతమైన పవర్ను అలా నిగూఢంగా తయారు చేసి పెట్టిండు. ఇప్పుడు సపోజ్ ఒక మర్రి విత్తనాలు ఉంటాయి. విత్తనాలు ఎట్లుంటాయి? మర్రి అన్ని విత్తనాల కంటే మర్రి విత్తనము అతి మైక్రో లెవెల్ ఉంటుంది. కానీ దాని యొక్క విత్తనము తీసుకెళ్ళి పదన భూమిలో వేసినప్పుడు అది మొలకెత్తితే పెద్ద వటవృక్షంగా తయారవుతుంది. అంటే ఆ విత్తనంలో ఏదైతే ప్రాణశక్తి నిగూఢంగా తయారు చేసి పెట్టిండో అదేవిధంగా ఈ హోమియోపతి పిల్సులో ఎలక్ట్రానిక్ లెవెల్లో ఒక ప్రాణశక్తి అనేది ఉంటుంది. అది మనం కరెక్ట్గా ఆ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి, కరెక్ట్ వాళ్ళ బాడీ మెంటల్ సిమ్టమ్స్ బట్టి కరెక్ట్ మెడిసిన్ వాడితేనే అది పనిచేస్తుంది. ఒకవేళ రాంగ్ మెడిసిన్ అయితే రిజల్ట్ కాదు, మన తీపికులకి తిన్నట్టే ఉంటుంది. కాబట్టి అంటే ఆయన గారు ఎంతో ఆలోచించి దీని నుంచి సైడ్ ఎఫెక్ట్ రాకుండా, మళ్ళీ ఎలాంటి దుష్పరిణామాలు రాకుండా, మళ్ళీ మందు కరెక్ట్ పడ్డప్పుడే పనిచేస్తుంది. ఏదో మన పాస్వర్డ్ ఉంటుంది చూడు, ఒక సిస్టమ్ ఓపెన్ కావాలంటే ఒక సీక్రెట్ పాస్వర్డ్ పెడతాం. ఆ పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఇక పాస్వర్డ్ రాంగ్ నువ్వు ఎంత కొట్టినా రాంగ్ కొట్టుకుంటూ కూర్చున్నా అది ఓపెనే కాదు. అంత మాత్రాన సిస్టమ్ తప్పు కాదు కదా, సిస్టమ్ పవర్ఫుల్లే, దాని పాస్వర్డ్ రాంగ్ కొట్టినావు. అట్లాగే ఈ పాస్వర్డ్ అనేది ప్రతి ఒక్క వ్యాధి యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు కరెక్ట్ చెప్పినప్పుడు ఆ పాస్వర్డ్ తగ్గట్టు కరెక్ట్ మెడిసిన్ హోమియోపతిలో ఇండికేట్ అయితే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. 1 వీక్లో తాడోపీడో 1-2 మంత్స్లో కంప్లీట్ వాష్ అవుతుంది. ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ అయినా. అలాంటి ఎన్నో తగ్గించినవన్నీ కూడా నేను చెప్పినవే కాకుండా యూట్యూబ్లో పెట్టడం జరిగింది, చూడండి. అంటే 1 మంత్లో తగ్గిపోతుంది కదా డాక్టర్ గారు. మరి చిన్న పిల్లల విషయంలో కూడా ఇలాగే ఉంటుందా ట్రీట్మెంట్? చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ముసవాళ్ళైనా వాళ్ళ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినామంటే మనకు ఎలక్ట్రానిక్ పవర్ ఎంత స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, డైల్ చేస్తుంటే గతంలో టెలిఫోన్ చేయాలంటే ఎస్టీడీ చేయడమో లేకపోతే టెలిఫోన్ ఎక్స్చేంజ్కు ట్రంకాలు కలపడం ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఎట్లా వచ్చింది? చేతిలోనే సెల్ ఫోన్స్, బటన్ నొత్తంగానే వితిన్ సెకండ్స్లో వైబ్రేషన్స్ వెళ్ళిపోతున్నాయి. అమెరికాకి కాల్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, డైరెక్ట్గా వీడియో కాల్ కూడా ఫిగర్ చూస్తున్నాం. అంటే ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు హోమియోపతి కూడా ఇలాంటి టెక్నాలజీని అప్పుడే కనిపెట్టిండు 200 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాని పవర్ ఏందో ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇది మైక్రో లెవెల్ ఉండే మెడిసిన్, అది బాడీలో ఎంటర్ అయిన తర్వాత దాని శక్తి ఒక అద్భుతమైన కరెంట్ లాగా పాస్ అయ్యి మనకు బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. సో డాక్టర్ గారు, మరి అసలు ఈ థైరాయిడ్ సమస్య అనేది రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? థైరాయిడ్ రావద్దంటే ఏ థైరాయిడే కాను ఏ సమస్యలైనా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉంటే అదే పెద్ద ధనం ఉన్నట్టు. ఆరోగ్యం లేని వానికి ఉన్న ధనం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఇవాళ రేపట్లో ఇంకా ఘోరమైన పరిస్థితి. కార్పొరేట్ హాస్పిటల్లో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ లక్షల మీదనే ఖర్చు అవుతుంది. అది ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం పట్ల సరైన అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా వినడం, తీసుకుపోయి లక్షలు కార్పొరేట్ హాస్పిటల్. కాబట్టి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలకు మంచి పౌష్టికాహారం, అంటే నిల్వ ఉండే ఆహార పదార్థాలు కాకుండా ఇప్పుడు ఎట్లాంటి తయారైపోయినాయి, రోజుకు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తయారు చేశారు. ఈ చిప్స్ ప్యాకెట్లు, కురుకురే, లేస్ ప్యాకెట్లు అని పిల్లలకు, చిన్నపిల్లలకు టైంపాస్ కోసం ఏడవకరా బిడ్డ అని చెప్పి అవి ఇస్తున్నారు. అవి తినడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి టైంపాస్ కాదు, అది ఒక విషపూరిత పదార్థం ఇచ్చినట్టు. ఎందుకంటే అది ఎప్పుడో చేసి పెట్టిన నూనెలో దేవిన వస్తువు చెడిపోతుంది. దాంట్లో ఫంగస్ రావచ్చు, బ్యాక్టీరియా రావచ్చు, వైరస్ రావచ్చు. అది తిన్న తర్వాత ఈ టాన్సిల్స్ వస్తాయి, గొంతులు ఇక్కడనే మనకు థైరాయిడ్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి డెలికేట్ ఆర్గాన్స్ టాన్సిల్స్ రావచ్చు. థైరాయిడ్ గ్లాండ్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ కూడా చెడిపోతుంది. కాబట్టి ప్రతి ఏ సమస్య అయినా రావద్దంటే శుభ్రమైనటువంటి హైజీనిక్ ఏ రోజుది ఆ రోజు ఫ్రెష్ ఐటమ్స్ తిని, ప్రిజర్వేటివ్ ఐటమ్స్ కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ తిన్నట్టయితే, పిల్లలకు తినిపించినట్టయితే ఏ సమస్య ఏ వ్యాధి కూడా రాదనేది ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది.